మార్కండేయుణ్ణి మృత్యు నుంచి కాపాడిన శివుడు, వీరు ఆపదలుంటే ఆదుకోడా, నవగ్రహాల్ని సోపానంగా చేసుకున్న రావణాసురుడు, అతన్నే అంతం చేసినటువంటి శ్రీరాముణ్ణి రామ అంటే మీ కష్టాలను తీర్చడా, జై శ్రీరామ్ అనుకుంటే మీ జీవితం ఆనందంగా ఉన్నదా? మరి అలాంటప్పుడు జాతకాల్ని జ్యోతిష్యుల్ని ఎందుకు మీరు నమ్ముతారు? అంటే మీరు ఎరిపప్పలా? వ్యూవర్స్ నమస్తే. ముందుగా నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు కించపరిచే విధంగా ఉండొచ్చు, క్షమించండి. దయచేసి నన్ను హిందూ వ్యతిరేకగానో లేకపోతే ఇంకా వేరే విధంగా భావించొద్దు. ఎవరైనా సరే కూడా వివేకాన్ని, విజ్ఞతని కోల్పోకూడదు అనేదే నా అభిమతం. సో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఏమైనా చెప్పాలనిపిస్తే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. విషయానికి వస్తే ప్రతి మతంలోనూ మూఢనమ్మకాలు, నమ్మకాలు అనేవి కామన్ ఉంటాయి. అయితే హిందూ మతంలో ఇంకా ఎక్కువగా విభిన్నంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ముస్లింకి ఏదైనా సరే ఒక సమస్య వస్తే అల్లా అల్లా అచ్చా కరేగా ఈ రకంగా ప్రార్థిస్తూ ఉంటాడు. ఒక క్రిస్టియన్కి ఏదైనా ప్రాబ్లం వస్తే లార్డ్ జీసస్ హల్లెలూయా సంథింగ్ ఏదో ఒకటి ఇలా చేసుకుంటూ ఉంటారు. కానీ హిందువులకు మాత్రం ఏదైనా వచ్చిందంటే ఏమో ఏ గ్రహస్థితి బాగలేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది, ఆ గ్రహానికి శాంతి చేసుకోవాలి, ఏం దానం చేయాలి, ఏం పూజలు చేయాలి, ఇలాంటి దిక్కుమాలినటువంటి పెద్ద నమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు నవగ్రహ సంచారానికి మానవుని యొక్క అదృష్టానికి సంబంధం ఏంటి అంటే, ఒక జ్యోతిషుడు అంటాడు, వాటి యొక్క కిరణాలు నీ మీద పడుతున్నాయి కాబట్టి, వాటి దృష్టి మన మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫలితం ఉంటుందని చెప్పాడు. సైన్స్లో సూర్యుడు ఒక నక్షత్రము, భూమి గ్రహం, భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది, అది వేరే. కానీ జ్యోతిష్ శాస్త్రం అనుసరించి చెప్పాలంటే సూర్యుడు ఒక గ్రహం, గ్రహరాజు, గ్రహాలన్నింటికీ అధిపతి. అయితే ఆ సూర్యుడి యొక్క కిరణాలు ఎర్లీ మార్నింగ్, ఉదయం పూట ఆరోగ్యానికి మంచిది. ఓకే, 8 గంటలు 9 గంటల సమయం అనుకోండి, కొంచెం వేడిగా ఉంటాయి. శీతాకాలంలో అయితే కాస్త వెచ్చగా ఉంటాయి. 12-1 గంటల సమయంలో అదే ఎండ కిరణాలు పెడితే కళ్ళు తిరుగుతాయి, వడదెబ్బ తగులుతుంది కదా. కానీ మానవుని యొక్క అదృష్టానికి అంటే రవి ఆత్మగౌరవానికి కారకుడు, యాజ్ ఫాలో చేస్తాడు. సో మనిషి యొక్క ఆత్మగౌరవానికి రవికి సూర్యుడికి సంబంధం ఏమిటి? మనిషి యొక్క అహంకారానికి, మనిషి యొక్క తలపొగరికి సూర్యుడికి సంబంధం ఏమిటి? సో ఇలాగ ఒక్కొక్క గ్రహతత్వం కారకాలకి ఆయా గ్రహాలకి సంబంధం ఏంటి? సో మీరు అనొచ్చు, నీకు గ్రహస్థితి గురించి ఏం తెలుసు, నీకు జ్యోతిష్యం గురించి తెలుసా, నోటికి వచ్చి మాట్లాడతాను మీరు అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ ఫాలో ది ఆస్ట్రాలజీ, ఒక మనిషి యొక్క జాతక చక్రంలో, రాశి చక్రంలో పంచమ స్థానంలో అంటే 5వ స్థానంలో శని సంచరిస్తూ ఉంటే ఆ వ్యక్తికి వివాహం ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. అలాగే సంతానం కూడా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పంచమ స్థానం అంటే కుటుంబ స్థానం, యాజ్ ఫాలో ది ఆస్ట్రాలజీ. విద్యార్థి దశలో శని మహాదశ ఉన్నట్లయితే కనుక మేబీ చదవడంలో కూడా వెనకబడి ఉండొచ్చు. సో ఆ వ్యక్తి యొక్క జాతకాన్ని, రాశి చక్రాన్ని ఏదైనా ఒక జ్యోతిషుడికి ఇస్తే ఆ జ్యోతిషుడు పరిశీలించి వీడు గట్టిగా అవ్వగలిగితే ఒక 25,000 30,000 పెట్టేసి ఖర్చు పెట్టించి ఒక పూజ పెట్టిస్తారు. లేదనుకుంటే ఒక కిలో నువ్వులు 1000 రూపాయలు దానం ఇవ్వమని చెప్తాడు. లేదా ఒక 7 శనివారాలు 19 శనివారాలు నువ్వులని ఆ శనికి అభిషేకం చేయమని చెప్తాడు. లేదా ఏమీ లేకపోతే ఆ నవగ్రహాల చుట్టూ, లేకపోతే రావి చెట్టు, నువ్వు లేకపోతే ఒక జమ్మి చెట్టు చుట్టూ 11 సార్లు 19 సార్లు ప్రదక్షిణ చేయమని చెప్తాడు. కానీ అలా చేయడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. యాజ్ ఫాలో ది ఆస్ట్రాలజీ, శని కర్మకారకుడు, కర్మ చేస్తేనే ఫలితం ఉంటుంది. శని కనుక శని ప్రభావం వలన రావాల్సిన ఫలితాలు కాసంత లేటుగా వస్తాయి అంతే తప్ప నువ్వులు దానం చేస్తానో, పూజలు చేస్తానో, పునస్కారాలు చేస్తానో ఇలాంటి ఫలితం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఫలానా రోజుకి మీ పెళ్ళి అవ్వాలని దేవుడు రాసి ఉంటే మీరు పూజలు చేసినా చేయకపోయినా ఆ రోజుకి పెళ్ళి అవుతుంది. హోమాలు చేసినంత మాత్రాన, దానాలు చేసినంత మాత్రాన ఆ రోజు కంటే ముందు పెళ్ళి అయిపోతుందా? ఒకవేళ ఆ వ్యక్తి పూజలు ఏం చేయలేదు, హోమాలు చేయలేదు, దానాలు చేయలేదు, ఏం చేయలేదు, అవ్వాల్సిన దానికంటే వివాహం లేట్ అవుతుందా? ఏముండదండి. ఎప్పుడు పెళ్ళి అవ్వాలో అప్పుడు అవుతుంది. ఇది కేవలం మీ పిచ్చ, మీ భ్రమ, మీ బురత కుతనం తప్ప అంతకు మించి ఇంకేం లేదు. కేవలం మీ బలహీనత. మనిషి యొక్క బలహీనత ఏంటంటే ప్రతి ఒక్క మనిషికి ప్రతినిత్యం కష్టాలు ఉంటూనే ఉంటాయి. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే నా కష్టాలు ఎప్పుడు తీరడం లేదు,
ఏం చేస్తే నా కష్టాలు తీరుతాయి, ఏదైనా పూజ చేయడం వల్ల నా కష్టాలు తీరుతాయేమో, ఈ విధంగా ఆలోచిస్తారు. ప్రపంచంలో మీకున్న కష్టాలు మామూలు మాత్రమే. నెల్సన్ మండేలా 27 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. తనేమి రాహుకేతులకి పూజలు చేయలేదు, దాన ధర్మాలు చేయలేదు. 27 సంవత్సరాలు జైల్లో ఉండి బయటకు వచ్చి తనంటూ ప్రపంచాన్ని చూపించగలిగాడు. సరే, నెల్సన్ మండేలా మీకు చాలామందికి తెలియదు. కాంతర్ల గోపన్ తెలుసుగా, ఆయన కూడా జైల్లో ఉన్నాడు. శ్రీరామదాసు ఆయన కూడా జైల్లో ఉండేటప్పుడు రాహుకేతులకి శనీశ్వరుడికి పూజలు చేయలే, రాముని వేడుకున్నాడు, తర్వాత బయటకు వచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ నా క్వశ్చన్ ఏంటంటే, నేను నమ్మను కానీ మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తా. కళ్ళలో నాకు రాముడు కనిపించాడు, కృష్ణుడు కనిపించాడు, లేకపోతే కళ్ళలో నాకు అమ్మవారు కనిపించారు, లేకపోతే పలానా అమ్మ మీద అమ్మవారు పడింది, ఇలా చెప్తారు. కానీ నాకు కళ్ళ శనీశ్వరుడు కనిపించాడు, నాకు కళ్ళ రాహుకేతులు కనిపించారు, నాకు ఈ పూజలు చేయమని చెప్పినప్పుడు చెప్తారా? చెప్పరు కదా. ఈ మనిషి యొక్క బలహీనత ఏంటంటే, ముఖ్యంగా చాలామంది జ్యోతిషుల దగ్గరికి వెళ్ళేది ఎందుకంటే ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు. సో ఆర్థిక సమస్యలు ఎందుకు వస్తాయి? డబ్బులు ఉన్నప్పుడు దాచుకోరు, దొరకకో ఖర్చు పెట్టేస్తారు, తీరా అప్పులు చేస్తారు, అప్పులు వడ్డీలు పెరుగుతాయి. ఈ అప్పులు తీరడం కోసం ఏం చేస్తే, ఏ అప్పులు చేస్తే అప్పులు తీరుతాయి? ఏం తీరవు. ఆర్థిక సమస్యలు తీరాలంటే కాస్త కష్టపడాలి. ఇప్పుడు మీరు రోజుకి 10 గంటలు కష్టపడుతున్నారు అనుకోండి, మరో 2 గంటలు ఎక్స్ట్రా ఓటీ చేయాలి. ఈ పని కదా ఇంకో పని ఏదో రకంగా చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెలకు 10,000 సంపాదిస్తున్నారు, లేదా ఒక 25,000 సంపాదిస్తున్నారు, ఎక్స్ట్రాగా ఒక 5,000 రూపాయలు కష్టపడి పని చేయడం, ఖర్చులు తగ్గించుకోవడం. రోజు 1 లీటర్ పాలు వాడుతుంది అనుకోండి, 5 రూపాయల పాలు ప్యాకెట్ వాడండి, మహా అయితే రైల్వే స్టేషన్లో టీ తాగండి, ఉంటుంది అంతే. సో ఈ విధంగా మీకు ఒక ఆర్థిక సమస్యలు తీరుతాయి తప్ప. అలాగే ఆరోగ్య సమస్యలు చాలామంది చెప్తూ ఉంటారు. చూడండి, భగవంతుడి సృష్టిలో బై బర్త్, బై బ్యాడ్ లక్ కొంతమంది అవిటితనంతో పుడతారు, కొంతమంది పుట్టుగుడ్డి, పుట్టు కళ్ళు కనిపించవు, కొంతమంది పుట్టు నుంచి చెవులు వినిపించవు, కొంతమందికి మాట్లాడడం రాదు. సో అలాగే భగవంతుడి సృష్టిలో అందరి శరీరతత్వాలు ఒకేలా ఉండవు, ఒక్కొక్కరికి ఒక్కొక్క శరీరతత్వం ఉంటుంది. కాబట్టి వాటిని అనుసరించుకొని తగిన మెడిసిన్స్ లైఫ్ లాంగ్ వాడటము, లేదంటే వాటికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకోవడము, లేదా అందుకు సంబంధించి ఆహార నియమాల్లో పాటించడము, ఈ విధంగా చేయాలి. ఇది ఒకటి. రెండోది ఏంటంటే, అడ్డమైన వ్యసనాలు, అడ్డమైన ఆహారపు అలవాట్ల ద్వారా కొంతమంది రోగాలు కొని తెచ్చుకుంటారు, ఇది వేరే విషయం. సో ఏది ఏమైనప్పటికి కూడా ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఏది కూడా ఈ నవగ్రహాలు పూజలు చేయడం వల్ల, నవగ్రహాల హోమాలు చేయడం వల్ల, నవగ్రహాల ఆలయాల చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. ముఖ్యంగా యూత్, మీరు డిగ్రీలు చేసి ఉంటారు, పీజీలు చేసి ఉంటారు, లేదా మంచి మంచి జాబులు చేస్తూ ఉంటారు. జాబులు దొరక్క, పెళ్ళిళ్ళు కుదరక డిగ్రీలు చేసిన మీరు పట్టుమని 10th క్లాస్ చదివిన ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తారు. సో ఒక 90 రూపాయల పుస్తకం పట్టుకొని ఈ సంవత్సరం అంతా ఏం చేయాలి, ఈ 140 కోట్ల జనాభా యొక్క జాతకాలు నా చేతిలో ఉంటాయి, ఈ 140 కోట్ల జనాభా యొక్క జాతకాలను చెప్పగలని ఒక 90 రూపాయల పుస్తకం పట్టుకొని చెప్పేస్తాడు. అలాంటి మాటలు మీరు వినేస్తారా? కనీసం మీకు బుర్రబుద్ధి ఉండద్దా? అసలు మీ ప్రాబ్లం ఏంటి? ఉద్యోగం రావట్లేదు. ఎందుకు రావాలి మీకు ఉద్యోగం? ఉద్యోగానికి కావాల్సిన అర్హత మీకేముంది? అసలు మీకు బుర్ర పని చేస్తుందా? మీకు బుర్ర పని చేస్తే చాలామంది గవర్నమెంట్ జాబ్ కోసం ఎందుకు ట్రై చేస్తారు? అసలు గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేయడం కంటే వెరీతనం ఇంకొకటి లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ కావాలంటే ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటారు కదా. 150 మార్కుల పేపర్, 100 మార్కుల పేపర్ టెస్ట్ పెడతారు. సేమ్ సిలబస్, సేమ్ క్వశ్చన్స్, సేమ్ ఆన్సర్స్ కదా. సో ఆ దాని మీద కొన్ని లక్షల మంది, అంటే ఒక 1000 ఉద్యోగాలు పడితే సుమారు 3-4 లక్షల మంది పోటీ పడతారు. సో వీళ్ళందరికీ కూడా 100కి 100 మార్కులు, 150 మార్కులు వచ్చేస్తే ఆ 1000 ఉద్యోగాలు ఎవరికి వెళ్తాయి? ఇది ఒకటి. క్వశ్చన్ నెంబర్ 2 ఏంటంటే, ఈ క్వశ్చన్ పేపర్లో 100కి 100 మార్కులు మీకు వచ్చినాయా? కనీసం ఒక 60-70 మార్కులు వచ్చినాయా? ఏమంటారు తెలుసా? జస్ట్ 1 మార్కులో పోయింది, జస్ట్ 1/2 మార్కులో పోయింది. 1 మార్కులు పోవడమేంటి, 6 మార్కులు పోవడమేంటి? నువ్వేం ప్రిపేర్ అయ్యావు? నాకు అర్థం కాదు. ఒకసారి మీ మనస్సాక్షిని అడగండి. అలాగే ప్రైవేట్ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీరు వాళ్ళకి ఉపయోగపడతారు లేదా అవి మాత్రం చూస్తారు. ఫెయిల్ అవుతారు. మొదటి ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యారు, 2 ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యారు, 3 ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యారు. ఎందుకు ఫెయిల్ అయ్యామని ఒకసారి మిమ్మల్ని ప్రశ్నించుకున్నారా? ఏమంటే రకరకాల లాజిక్లను మాట్లాడతారు. ఎందుకు ఫెయిల్ అయ్యారు ఒకసారి ఆలోచించారా? అసలు ఇంటర్వ్యూకి వెళ్తే ఎటువంటి పారామీటర్స్ పాటించాలి? మీరు ఒకరితో ఏ రకంగా ఫ్రీగా మాట్లాడగలుగుతున్నారా?
ఒకరి కళ్ళలో కళ్ళు చూసి పెట్టి మాట్లాడగలరా? ఇంగ్లీష్ మాట్లాడగలరా? మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి? మీకు సాఫ్ట్ స్కిల్స్ ఏంటి? మీరు ఏ వర్క్ చేయగలరు? అసలు ఏ ఉద్యోగం ఇస్తే మీకు సెట్ అవుతారు? మీకంటూ ఒక క్లారిటీ ఉందా? ఇవేం ఆలోచించకుండా ఇంటర్వ్యూకి వెళ్ళాం, ఫెయిల్ అయ్యాం, మాకు జాబ్ రావట్లేదు అని చెప్పి ఒక 90 రూపాయల పుస్తకం పట్టుకుని జాతకాలు చెప్తే వాడి దగ్గరికి వెళ్ళిపోతే వాడు మీ దగ్గర 150 తీసుకునేమో 10 మంది అని చెప్పేస్తాడు. ఇంకా మీ పేరెంట్స్ కొంచెం డబ్బులు ఖర్చు పెట్టగలిగితే రకరకాల పూజలు చేయిస్తారు. పోతే పెళ్లి విషయంకి వస్తే మీరు పెళ్లి సంబంధం చూసేటప్పుడు మినిమం ఈ రేంజ్ అమ్మాయిని చేసుకుంటామని చెప్పి మెంటల్గా ప్రిపేర్ అవుతారు. అలాంటి అబ్బాయి మీకు దొరకరు. సో దానికోసం అని చెప్పి ఆ పూజ చేస్తారు. చెప్పాను కదండి, పలానా రోజుకి మీ పెళ్ళే వాళ్ళని దేవుడు రాసి ఉంటే మీరు పూజలు చేసినా చేయకపోయినా ఆ రోజుకి పెళ్ళి అవుతుంది. పూజలు చేసినంత మాత్రం ఒక రోజు ముందు అయిపోదు, పూజలు చేయనంత మాత్రం ఒక రోజు తర్వాత అవ్వదు. ఈ విషయం తెలుసుకోండి. సో ఫైనల్ ఏం చెప్పింది ఏంటంటే, ఈశ్వరుడు అంటే ప్రభువు, విశ్వేశ్వరుడు అంటే ఈ విశ్వమునకు ప్రభువు. సో ఈ విశ్వమును ప్రభు అయ్యేటప్పుడు నవగ్రహాలు కావచ్చు, పంచభూతాలు కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ మాలిక్యూల్, ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఆయన అధీనంలో ఉంటాయి. కాబట్టి ఆయన్ని ప్రార్థించండి. నేనేమంటానంటే, ఆయన మీకు అద్భుతమైన తెలివితేటలు ఇచ్చాడు, వాటిని ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలి, ఈ విధంగా ఆలోచించండి. సో దేవుడిని మాత్రం నమ్మండి. జాతకాల్ని, జ్యోతిష్యుల్ని, దొంగన కొడుకుల్ని, బట్టె భజన కొడుకుల్ని, మాయన కొడుకుల్ని నమ్మకండి. సో ఈ విషయం మీద మీరేమంటారు కామెంట్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం జిఎల్ఆర్ థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.